లోపల నుంచి వచ్చేదే చెడ్డది. ఏమొస్తున్నటువంటి లోపల నుంచి? అందుకనే దేవుని కోపము. మనం ఇంకా మారిన తర్వాత కూడా, నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత, పేరు మార్చుకున్న తర్వాత, మనం మార్చబడిన తర్వాత కూడా ఇంకా మన పురుషులలో, మన స్త్రీలలో, మన భర్తలలో, మన భార్యలలో, మన సేవకులలో, నాలో మీలో ఏం బయలుదేరుతున్నాయండి? ఇవన్నీ బయలుదేరుతున్నాయి. మొత్తం 13 ఉన్నాయి ఇక్కడ. 1 కాదు 2 కాదు. పాపం ఒకటే. పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము. కానీ ఆ పాపం ద్వారా ఏమేమి వస్తున్నాయండి? ఈ 13 వస్తున్నాయి. అవి మ్యానుఫ్యాక్చర్ అయిపోయినాయి, తయారైపోయినాయి. లోపల నుంచి, నీలో నుంచి, నల్లో నుంచి వచ్చేవి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ 13. నువ్వు అనొచ్చు, నేను 13 చేయట్లేదా, ఏదో 1 6 చేస్తున్నానని చెప్పి అంటున్నావా? చాలు. పాపం ఎంత కావాలండి? భక్తి కూడా అంతే. భక్తి కలిగిన కూడు పట్టడైనా చాలు. పాపం కూడా అంతే. కడుగుడు పాలన్నీ విషయం కావాలంటే ఎంత విషయం వేయాలండి? అందులో 1 చుక్క వేస్తే చాలు, పాలన్నీ పాడైపోతాయి. నీ నీతి జీవితం పాడైపోవడానికి 1 అవిధేయత చాలు. హల్లెలూయా. 13 పాపములు ఉన్నాయని దేవుడే సెలవిస్తున్నాడు మార్కు సువార్తికుని ద్వారా. ఒకసారి ఒక పాస్టర్ గారు చుట్ట తాగుతున్నాడు. ముసలి పాస్టరు. నాతో సేవ చేసేవాడు ఎంఎం ప్రసాద్ అని ఒకతను. యేసుప్రభు సువార్త పత్రికలు ఇంటింటికి పంచుకుంటూ పోతే పాస్టర్ గారు చర్చి బయట ఉన్నాడు. గొడుగు పట్టుకొని పెద్ద ఇప్పుడు చుట్ట తాగుతున్నాడంట. ఈ నాతో సేవకుడు, అప్పుడు మేము చిన్న వయసులో ఉన్నాడు, 20 సంవత్సరాల వయసులో ఉంటామండి. ఈ సేవకుడు వెళ్ళి ఆ పెద్ద పాస్టర్ గారితో, సార్ ఏం సార్ మీరు ఇంత పాస్టర్, ఇంత పెద్ద చర్చికి పాస్టర్ అయ్యండి చుట్ట తాగుతున్నారు, తప్పు కదా అంటే గొడుగుతో పొడిచాడు. చేతులను గొడుగుతో పొడి, నువ్వు ఎంతరా, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, చుట్ట తాగుతున్నా చెప్తావా అని చెప్పి గొడుగుతో పొడిచి ఏంటంట, రే నేను ఇది లోపల నుంచి వచ్చేది కాదు, నేను బయట నుంచి పంపిస్తున్నాను లోపలికి. లోపల నుంచి వచ్చేది చెడ్డవి, కానీ ఇది బయట నుంచి లోపలికి పంపిస్తున్నాను. నేను ఈ పొగ అనేది నా నోట్లో నుంచి లోపలికి పంపిస్తున్నా. ఇది బయట నుంచి లోపలికి పోయేది కానీ లోపల నుంచి బయటకు వచ్చేది కాదు. తప్పు కానే కాదు అన్నమాట. సమర్థించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరించడానికి ఏదైనా కావచ్చు. ఒకసారి ఒక ఆంగ్లో ఇండియన్, నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి తాగి వచ్చాడు. నేను అప్పుడే ఆఫీసు ముగించుకొని వెళ్ళిపోతాను, ఇంటికి పోతున్నా. అక్కడ తాగి వచ్చాడు ఆంగ్లో ఇండియన్ అతను, క్రిస్టియనే. ఊరుకుంటూ వచ్చాడు, ఏదో మాట్లాడబోతున్నా. నేను వెళ్తా ఏ వాసన వస్తుందా, ఏం తాగి వచ్చావంటే, వాక్యం ఉందా తాగమని అంటాడు. పౌలు భక్తుడు తిమోతికి చెప్పలేదా, నీ కడుపు జబ్బు కోసం కొంచెం పుచ్చుకోమన్నాడు కదా. ఏం పుచ్చుకోమన్నాడు? వాక్యం చదివితే ఎక్కడ ఉందంటే ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు, కానీ మురిగిపోయిన సారా పుచ్చుకోమని చెప్పలే. నువ్వు తాగుతావంటే మంట, కడుపులో మంట, మత్తు. మీరు మద్యముతో నింపబడకుండా మీరు దేనితో నింపబడండి? ఆత్మతో నింపబడండి వాక్యం చదివిస్తూ ఉంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి, మద్యముతో మీరు నింపబడద్దు. ఆత్మతో నింపబడండి, దేవుని ఆత్మ నింపబడండి. కొన్నిసార్లు బాలింతలు నొప్పి గర్భవతులుగా ఉన్నప్పుడు ఆ పురిటి నొప్పులు వచ్చినప్పుడు కొంత తాపిస్తారంట మత్తు కోసమని, ఆ నొప్పి కాకుండా. అది మందుగా తీసుకుంటే ఏమో, కానీ ఇక దాంతోనే మునిగి తగ్గుతూ ఉంటే అది పాపం కాదా? తాగుబోతులకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అది కూడా చెడ్డది. నువ్వు అనొచ్చు, మేము లోపలికి పంపిస్తున్నాను, నేను అది బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి రావట్లేదు, నేను లోపలికి పంపిస్తున్నది మంచిదని చెప్పి అనుకుంటే దేవుడిని ఎక్కిరించొద్దు. మత్తు ఏ రూపంలో ఉన్న, మత్తు పదార్థం ఏ రూపంలో ఉన్న పాపమే. మద్యము చేయించుట పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకయ్యా దేవుడు కోపగించుకుంటున్నాడంటే జాగ్రత్త. దేవునికి అయిష్టులుగా ఉండట మంచిది కాదు. దేవునికి ఇష్టలుగా ఉందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. ప్రభువును సాధించను గాక. ఆమేన్. హల్లెలూయా. నీ ఆయుష్ తగ్గుతూ ఉందా? జాగ్రత్త. దేవుని నీ విషయంలో నొచ్చుకుంటున్నాడా? జాగ్రత్త. దేవుని ఆత్మ నరులతో ఎల్లకాలం వాదించదు, జాగ్రత్త పడదాం. నరుల ఊహ, కేవలం ఊహ కూడా చెడ్డదని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు దేవునికి ఇష్టంగా పెట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవ మా యేసు ఆమె స్తోత్రాలు. ఆయా ఆది కాండములో ఆయా ఇశ్రాయేలు పుట్టకముందే ఆదాము సంతానం చెడిపోయినప్పుడు దేవా నీవు బాధపడ్డావు. ఈనాడు ఇంత సత్యం తెలిసిన మాకు మీ రక్తం చేత విమోచించబడిన మేము కూడా మీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు, మా అంతరంగములు, మా అంతరింద్రియములు, మా లోపల నుంచి ఏమేమి బయటకు వస్తున్నాయో ఈ చెడ్డవన్నీ మీకు బాధ కలిగించేవి కనుక అవి మనం ఏమి ఉండకుండానట్టు అయ్యా మమ్మల్ని ఎప్పటికప్పుడు క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మీ పిల్లలను దర్శించండి. గ్రామాల నుంచి ఇచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే రాలేకపోయారు, ఎవరైతే గృహాల్లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు వారిని కూడా దర్శించండి. కొత్త వారిని సంఘంలో స్థిరపరచండి, సిద్ధపరచండి. వరవంతుల పరిచయకు సిద్ధపరచండి. పరిచారకులు బలను సిద్ధపరుస్తున్నారు. బలంలో చేవేట్టుకు మాకు యోగ్యతను గ్రహించండి. నమ్మి బాప్తిజం ప్రతి ఒక్కరూ మీలో ఎదుగుటకు కృప చూపించండి, దీవించి నడిపించండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు, మా మొక్కుబడులు మీరు అంగీకరించండి. సంఘంలో ప్రార్థించే వారిని, స్తుతించే వారిని, ఆరాధించే వారిని లేపండి. ఏ ఏ వాక్యాలు మేము విన్నాము ఇప్పటివరకు అవన్నీ మనలో పనిచేయటకు ఆత్మ ద్వారా కార్యం జరిగించి మహిమ పొందండి. మీకు భయపడటకు, మీకు లోపడేటకు నేర్పించండి. యేసు నామములో ఈ రొట్టెను మీ శరీరంగాను ఈ పాత్రను మీ రక్తమును అభిషేకించి ప్రతిష్ఠించి పరిచారకులను దర్శించి ఆశ్రయించి ముద్రించి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్. రేపు ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసమును మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘములకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కూడా నాశనము కలుగును గాక. ఆమేన్.